తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఏవైతే హామీలు అమలు చేసిందో ఇదే హామీలని తాను కూడా తమిళనాడు అమలు చేద్దామని భావించినట్టయితే మనకు కనిపిస్తోంది. ఎందుకు అలా మాట్లాడుతున్నాను అంటే ప్రధానంగా మహిళల్ని టార్గెట్ చేస్తూ ఆయన తన ఎన్నికల హామీలను ఇవ్వడం జరిగింది. ప్రతి మహిళకు అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా 2,500 రూపాయలు ఇస్తాను, వారి ఖాతాల్లో జమ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే గ్యాస్ సిలిండర్లు ఏపీలో తీసుకుంటే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎన్నికల హామీ ఇస్తే ఇక్కడ దాన్ని రెట్టింపు చేసి 6 సిలిండర్లు ఇస్తాను అని విజయ్ మహాబలిపురంలో తన సభలో ప్రకటించడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్. అలాగే మహిళలను ఆకర్షించేటువంటి మాటగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అన్నపూర్ణ సూపర్ 6 పేరుతో ప్రతి కుటుంబానికి మనం చెప్పుకున్నట్టు 6 సిలిండర్లు. అలాగే ఆడపిల్ల పెళ్ళిళ్ళకు ఇక్కడ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఆడపిల్ల పెళ్ళిళ్ళ సమయంలో పెళ్ళిళ్ళకు పెళ్ళి కానుకగా 8 గ్రాముల బంగారం ఇస్తాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే పట్టు చీర ఇస్తానని చెప్పడం జరిగింది. ఇది కూడా ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. అలాగే మహిళలను ఆకర్షించేటువంటి విషయాల్లో దీన్ని కూడా మనం తీసుకోవచ్చు. సో రాష్ట్రంలో బడి మానేసేటువంటి పిల్లల సంఖ్య తగ్గించేటువంటి క్రమంలో భాగంగా కామరాజార్ విద్యా హక్కు పథకాన్ని విజయ్ ప్రకటించారు. ఈ పథకం ద్వారా 1 నుంచి 12వ తరగతి చదివేటువంటి విద్యార్థుల తల్లుల ఖాతాలో 15,000 రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఇది కేవలం మొత్తం కూడా చూస్తే మక్కి తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే అధికారంలోకి రావడానికి ఎన్నికల హామీలు ఇచ్చి ప్రస్తుతం అమలు చేస్తుందో ఈ హామీలను ఖచ్చితంగా పాటిస్తున్నారా అనేటువంటి విధంగా ఉంది. అలాగే తీసుకుంటే మహిళల, వృద్ధుల, పిల్లల రక్షణ కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటాను అని కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి 1,000 రూపాయల సాయాన్ని 2,500 రూపాయలకు పెంచడం ద్వారా మహిళా ఓటర్లను ఆయన ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా అనే విధంగా ఇప్పుడు మొత్తం కూడా దీని మీదే అంటే ఈ భారీ హామీలు ఏవైతే ఉన్నాయో ఈ భారీ హామీల మీద ఓవైపు చాలామంది ఎందుకు ఉచితాలు అనేటువంటి చర్చ జరుగుతున్నా కూడా ఏదైతే హామీలు ఇస్తున్నారో హామీలు ఇచ్చినటువంటి వాళ్ళనే ముఖ్యమంత్రిగా అంటే ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ కూడా హామీలు ఇచ్చారా అనేటువంటి విషయం మనం ఆలోచించవచ్చు. మొత్తానికి ప్రజలను ఆకర్షితులు చేయడానికి ఈ హామీలు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఆ దిశగా విజయ్ కూడా ఒక అడుగు ముందుకేసి కొంచెం మెరుగ్గా ఇంకొంచెం బెటర్గా అన్నట్టు ముందుకు సాగుతున్నారు. మక్కి మనకు ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే హామీలు అమలు చేస్తుందో అటువంటి హామీలని సిమిలర్గా తాను అధికారంలోకి వస్తే తమిళనాడు కూడా అమలు చేస్తానని ఆయన ప్రకటించడం జరిగింది. మొత్తం కూడా దీని మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి ఉచితాల మీద మీ అభిప్రాయం ఏంటి? విజయ్ ఇచ్చినటువంటి హామీలతో ఆయన అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు.